సంతోషమంతా రెక్కలుగా రివంటు ఎగిరే పక్షులుగా శివ శంభో శివ శివ శంభో నరాలు తగిపడి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కీస్ పిట్ట స్వప్న వ్లాగ్స్. ఎట్లున్నారు అందరు? మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. ఏంది స్వప్న కోళ్ళు కారు గడుగుతారు, ఎటు పోతారు అనుకుంటారు కదా. మేమైతే మంచి టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాం. టూర్ పోవడం కోసం అయితే వెహికల్ అయితే మంచిగా నీట్గా వాష్ చేస్తాను. మరి ఎటు పోతాన్నాం ఏంటిది అనుకుంటారు కదా. అది చెప్పడం కోసమే నేనైతే మేము ముందుకు వచ్చిన. మేమైతే మారేడుమిల్లు, పాపికొండలు, భద్రాచలం ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. మరి ఎవరెవరం వెళ్తున్నాం అనేది మీకు కూడా తెలియాలి కదా. పదండి చూద్దాం ఎవరెవరం వెళ్తున్నాం అనేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే అందరం కలిసి కరీంనగర్ బస్ స్టాండ్ దగ్గర కలుసుకున్నాం. మేము వచ్చేసరికి అయితే టైం వచ్చి 10:30 అయింది. ఇంకా అందరం టిఫిన్స్ చేసి బయలుదేరదామని బస్ స్టాండ్ ముందు అయితే టిఫిన్స్ అయితే చేస్తున్నాం. ఇంకా చూడండి వచ్చే గ్యాంగ్ అంతా ఇది. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది, బయలుదేరిపోదామా? వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. గుడ్ మార్నింగ్ మేడం. ఏ సిమ్మన్ చీకట్లేమో గుడ్ మార్నింగ్ చెప్తాంది, ఏంది అనుకుంటారు. ఏంది టైం ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3కి ఈ రోడ్డు మీద మీరేం చెప్తారు నాకు అర్థం కాక. ఇక్కడ మన తెలంగాణ బార్డర్ అంటే తెలంగాణలోనే ఉన్నాం ప్రజెంట్. మానూరు దగ్గర ఉన్నాం. మన వాళ్ళకి అక్కడ ఉన్నారు పార్క్ ఛాయ్ తాగడా. వెళ్ళే దారిలో అయితే టీ తాగడానికి ఆగినాం. ఎందుకంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి నిద్ర రావద్దు కాబట్టి టీ తాగాలి కదా. సో మరి వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు మేము రిచ్చుకుంటున్నాం కాబట్టి మేము కూడా నిద్రపోలేదు. అందుకే మేము కూడా టీ తాగుతున్నాం. ఇక టీ తాగిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాల్సిందే. ఆల్మోస్ట్ మారేడుమిల్లికి దగ్గరలో ఉన్నామని అయితే అన్నయ్య వాళ్ళు అన్నారు. చూడాలి ఇంకా. గొర్రెలు గాయపోతారా, మేకలు గాయపోతారా? చలి బీవత్సంగా ఉంది. ఇప్పుడే కార్లకి వెళ్ళి తీసుకున్నా. వణుకుడు వస్తుంది. అయితే ఈ వణికే దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే, ఈ వాగట బాబన్ననే తవ్వించింది. అంత రోడ్ వేపిస్తా నేను. బాబన్న వల్లే అంటే కరెక్ట్ సెట్ కాలే. చూసిర్రా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇయో గింత మంచి లొకేషన్లు చూసినాక మనోళ్ళ పానం ఏడాగుతుంది. ఓ పక్క ఫొటోస్, ఓ పక్క వీడియోస్ కవర్ చేసుకుంటూనే ఉన్నారు. లొకేషన్ అయితే మస్తు ఎంజాయ్ చేసిన ఊళ్ళో మేము. ఏమైందిరా, చలిపెడుతుందా? ఇంకా పోలే అక్కడికి మనం. అనడానికి ఫ్రెండ్స్ చూసిర్రా, మా కార్లో మేము సరిపోతలేమో, నా కోతి కూడా ఎక్కుతుంది అంట పాపం. ఏడో పని లేదు, వచ్చింది రకాల ఫ్రెండ్స్ తీసుకొచ్చింది. కారు మీద మొత్తం అవే ఫోన్ ఇస్తలేవరు అని ఇస్తారు. ముందుకు కూడా ఉన్నాయా? అత్తందర్రో సార్ ఎందుకు సాహసాలు చేస్తున్నారు? ఏమ్మో ఎందుకు? రాజన్న పోయి కూర్చుంటారు కదా. అగో ఏమనకు మామయ్య, ఇటు నోరు తెరుతుంది. అబ్బో ఆగు.
కానీ నువ్వు అప్పుడు చేయాలి కదా అబ్బా. జరుగు జరుగు, సారీల తర్వాత చెప్పుకుందాం రారి. చలో రారి రారి. మేడం, చిన్నపిల్లలు ఆడినట్టేమో ఆట ఆడతారు. చూడు చూడు ఇదా చూడు. అయ్యా హైలైట్. ఆడుకుంటారు అయితే పత్తి పత్తి. ఇక మనం కూడా అందాం దాంట్లో ఫ్రెండ్స్ మనం కూడా అందాం. అదే అయ్యో అది పోతలేదు ఫ్రెండ్స్, అది చిన్నగా ఉంది పాపం. ఇవి కూడా చిన్న అది పోయినాయి. కొంచెం పెద్దగా ఉండాలి ఫ్రెండ్స్ పోవాలంటే. అది అనటోళ్ళు అంటేనే పోతుంది. విత్రిత్తి వాళ్ళు అంటే అంతే కదా. అమ్మయ్య, మొత్తానికైతే మేము మారేడుమిల్లి రీచ్ అయిపోయినాం. ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్స్ చేయడానికి అయితే వచ్చినాం. ఇక్కడ టిఫిన్స్ అండ్ టీలు అయితే ఏం టేస్ట్ ఉన్నాయి, నిజంగా మన తెలంగాణలో ఉన్నట్టే ఉన్నాయి. సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళైతే తింటున్నాం. ఇక్కడ స్పెషల్ ఎగ్ దోశ, అందరు ఎగ్ దోశనే తిన్నారు. చిన్న ఉన్నా నేను ఇంకా మీరు ఆడదీయాలి కదా. ఉదయం ఏం తింటున్నావురా? ఇడ్లీ తింటుంది, ఎగ్ దోశ ఉందంట, పూరి ఉంది, బోండా ఉంది. నువ్వు వాళ్ళకి చెప్తానవా నా చెవులో మొత్తుకుంటున్నావా? నేను కాదు. టిఫిన్ ఎట్లుంది? టేస్ట్ బాగుంది, చట్నీ మంచిగా ఉంది. తినకముందే వీళ్ళకి తినిపించింది నాకు. ఓ అంటే నాకు బయటకు అట్టే ఫుడ్ మీద భయం ముందు. టేస్ట్ చేసి తిను అంటే మంచిగుంది అని పెట్టింది అటులా. మేమైతే టిఫిన్ తినడం తొందరగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయలుదేరిపోయినాం. మరి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు అక్క అని మీరు అనుకోవచ్చు. మేము వెళ్ళే దారి మాకు తెలియదు కాబట్టి అక్కడ ఉన్న అతన్ని మేము దారి కనుక్కుంటున్నాం. అతను దారి చెప్పాడు. ఇప్పుడు మనం వెళ్ళబోయేది వలస వాటర్ ఫాల్స్ దగ్గరికి. చూసారు కదా మనకు దారి చెప్పి ఆయన ఎంత కొండ మీదకి వెళ్తున్నాడో. వాళ్ళ ఇల్లు అయితే క్లాస్లో ఉంది. వాళ్ళైతే ఎవరితో సంబంధం లేకుండా, నెట్వర్క్తో సంబంధం లేకుండా చాలా అంటే చాలా హ్యాపీగా బతికేస్తున్నారు. నిజంగా నేను చెప్పింది నిజమే కదా. ఒకవేళ మనల్ని అలా ఉండమంటే, నెట్వర్క్ లేకుండా, మొబైల్స్ లేకుండా, అందరికీ దూరంగా ఉండాలంటే మనతోటి అయ్యే పనేనా? అస్సలు అవ్వని పని. ఓ మేడం, ఈ నుంచి చెట్లు చేమలు అన్నీ ఏరకపోయి మరి మూలికలు అమ్ముకుందాం అయ్యింది. మనకు తెలియదు కానీ ఈ ఫారెస్ట్లో ప్రతి ఒక్క చెట్టు మూలికనే. అవును, ఏదో ఒక ఔషధమే అన్నట్టు ఆయుర్వేద ప్రకారం. సరే కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం అంటే వలస వాటర్ ఫాల్ కాడికి వచ్చినాం. మేము వెహికల్ బాగా దూరాన పార్కింగ్ చేసినాం. కాకపోతే ఇక్కడికి సౌండ్ ఘోరంగా వస్తుంది. మరి ఏంటిదని చూద్దామని అక్కడ రాకపోయినాం. కాకపోతే చాలా డౌన్ ఉన్నది. అది చూస్తే భయమైంది. మళ్ళీ వెనకకి వచ్చినాం. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఆ పొల్యూషన్, ఆ వెహికల్స్, అబ్బా రోజు వర్క్ ఎంత సైలెన్స్గా ఉన్నదంటే అక్కడ వాటర్ శబ్దం వినబడితే కూడా ఏదో ఆ అలికిరి వింటేనే గుండెలో కొంచెం దడదడ అనిపిస్తుంది. చాలా మంది ప్రకృతిని తక్కువ అంచనా ఎత్తారు కానీ ప్రకృతి అంటే ప్రళయమే. మనం ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటే అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది, అంత మంచి ప్రశాంతతని ఇస్తుంది. సో ప్రకృతితో ఎప్పుడూ ఆటలాడొద్దు. మనం ఎంత సేవ్ చేసుకుంటే ముందు తరాలకు అంత ఉంటది. మొత్తుకుంటారు మనోళ్ళు అయితే. మంచిగా వాటర్ దిగినట్టున్నారు, కీకలు ఎత్తారు. అదే ఈ కట్టెను తీసినా మీకు ఇంకా అర్థమవుతలేదు కదా. ఇవాళ షూట్ కాదు, సీన్స్ లేవు, ఏం లేవు. సీన్స్ కాదు, షూట్ కాదు. అంటే బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పు తింటావా అని ఊకే ఇట్లా కొట్టాలన్నట్టు. అమ్మో వద్దు కదా మేడం, అద్దద్దు. ఆయన తలకాయ పని చేయాలి మేడం. కొడదాం మరి. ఈ కట్టె పని చేస్తుందా మేడం, తలకాయ పని చేస్తుందా చూద్దాం. అబ్బో వద్దు మేడం, చాయ్ బొట్టు కూడా దొరుకుతుంది. టాస్క్ ఇక్కడికి రావడానికి ఎన్ని కిలోమీటర్స్ దూరం? దాదాపు 30 కిలోమీటర్లు వచ్చినా కానీ అమ్మ టాస్క్ ఉన్నది. రోడ్ అయితే ఘోరం. మీకు విషయం తెలుసా? ఈ వాటర్ ఫాల్స్ కాదు, ఇంకా చిన్నగా ఇట్లా ఉంది రోడ్, మట్టి రోడ్. దాంట్లోకి వెళ్ళి పోవాలి ఇంకా మనం. ఇప్పుడు ఎందుకు 300 మీటర్స్ పోవాలంటే ఇంకా లోపలికా? అందులో ఏమన్నా ఉంటే లేవు. మనకన్నా ముందు వెహికల్ వచ్చినాయి కదా రెండు, వాళ్ళు చేసేసి వచ్చిర్రు. ఇప్పుడు మనం వెళ్తున్నాం వాళ్ళకి. అంటే ఇప్పుడు మరి అది ఎంత ఎత్తు నుంచి వస్తుంది అట్లా వాటర్? కొంచెం చూద్దాం పారిగా. ఇంటికాడ మీరు హీటర్ పెట్టుకుంటారా, పొయ్యిల కట్టెలు పెట్టుతారా? నీళ్ళు ఎట్లా? ఇప్పుడు కట్టెల మీద ఎవరు కాగా పెడతారు మేడం?
ఇంకో 2 3 వేసుకురారు ఒక్కరికైనా నీళ్ళు కాగద్దా పాపం పాడగాను మీద కడదాం. అవగాలు పోయిరట తాళాలు చేసి వచ్చిరట ఏమో పారి చూద్దాం పారిగా వారి మీరు భయపడుతున్నారు. కొంచెం మీరు అప్పుడే ఫ్రెండ్స్ మేము వాటర్ ఫాల్ ఈ సార్ మాట్లాడితలేడు ఫ్రెండ్స్ మేము వాటర్ ఫాల్ కాడికి పోతున్నాం ఇంకొంచెం దూరం నడిచేది ఉందట ఇక మావాడు వీడియో తీసుకుంటే కింద పడబోతాను నాకు భయం అవుతుంది ఈ అడ్వాంచర్ బాగా సాహసం ఉన్నది అయినా సాధిస్తాం మా సత్తాన్ని అయినా పోతాం కరీంనగర్ నుండి ఇక్కడ దాకా వచ్చి గడ దాకా పోకపోతే ఎట్లా అందుకే నడుస్తాను మాతో పాటు మీరు కూడా రారి వ్యూ చూడు సరేనా మరి చాలా టఫ్ ఉంది అది చూసినాకి టఫ్ అంతా మర్చిపోయినట్టు అయింది చూడండి ఒకసారి. ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నం చూసినా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నదో అక్కడ నుంచి నడిచొచ్చింది అంతా ఎగిరిపోయింది తలకాయలకి వెళ్ళి ఆ వాటర్ ఫాల్ సూపర్ అంటే సూపర్ ఉంది మాత్రం బాగా నచ్చింది వాటర్ ఫాల్ అయితే రీచ్ అయినా
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేము అక్కడికి వెళ్ళిన రోజు అయితే గిరిజనుల పండుగ జరుగుతుందండి. వాళ్ళు మంచిగా దేవుడిని మొక్కుకొని నైవేద్యాలు పెట్టి వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు రెడీ అయ్యి మంచిగా ఆట పాటలతోటి ఆ రోజంతా మంచిగా ఎంజాయ్ చేస్తారంట. మమ్మల్ని కూడా వాళ్ళలో ఒకరిలా ఎంత మంచిగా కలుపుకున్నారో చూసారు కదా. అసలు వాళ్ళెవరో మనకు తెలియదు, మనమెవరో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ రిసీవింగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు. వాళ్ళతో పాటు మాకు కూడా స్టెప్స్ నేర్పించారు. వాళ్ళు ఎట్లయితే డ్యాన్స్ చేశారో మేము కూడా అలాగే చేసాం. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళతో పాటు వాళ్ళ పాట నేను కూడా పాడుకుంటూ డ్యాన్స్ చేస్తుంటే మా మేడం వచ్చి ఆ పాట నీకు వచ్చిందా అని అడిగింది. వచ్చింది మేడం అని అంటే ఇంకేంది ఇక కరీంనగర్ రాకు ఇక్కడనే ఉండిపో అని బాగా నవ్వింది. వాళ్ళతో సరదాగా ఇలా ఎంజాయ్ చేస్తుంటే మస్తు హ్యాపీగా అనిపించింది. ఇంకా సరిపోయింది అనుకొని ఇక వాళ్ళకైతే బాయ్ చెప్పేసి మేమైతే వచ్చేసినాం. అందరు ఎట్లా బాయ్ చెప్తారు చూసిరా. ఆ కాసేపట్లోనే మంచిగా కలిసిపోయారు మాతో. ఎందుకు ఉడుకుతుంది? ఏమైంది అనుకుంటారా? గబ్బుంది అట ఎందుకు గబ్బేంటి అనుకుంటారు కదా. దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికే. ఇక్కడ బత్తాయి చెట్లు ఉన్నాయట. పొంగ పొంగ అనేవాళ్ళు చూసిర్రు. ఆ బత్తాయి కాయలన్నీ బరకపడ్డం గారి నిజంగా బుచ్చలు ఉన్నాయి కాయలు. కానీ అందాలనా వాళ్ళు చూపిపోనాడు ఉరుకు. ఏమైంది అత్త? అంతగానో ఊరికత్తి కదా, ఏమైంది? ఏం కాలే కానీ అలా పోతలేదు. నేనేమో వైట్ డ్రెస్ వేసుకున్నా. దానికి ఉన్న డస్ట్ ఉన్న డ్రెస్ కంటిందనుకో ఆ ఫోబియాతో నేను తట్టుకోలేను. డ్రెస్కే కాదు నాకంటినా కూడా నేను తట్టుకోలేను. అన్నయ్య వాళ్ళైతే లోపలికి పోయి కాయలని నింపుకొస్తారు. ఇది మొత్తం బత్తాయి తోట పైన వండింది ఉన్నది. కాయలని కాదు ఒక్కటి కూడా తెస్తారో తెరో చూడు. ఎందుకు దేరే చూద్దాం అయ్యో తెస్తారు. ఆకలి అయితే తిందామని చూస్తాను కానీ కాయలు బాగా పైకి ఉన్నాయి. అరే చింటుగా కొස්සకున్నాయి తేపరా ఒకటి పండు ఉంది. నిజం జోగా నిజం మగ చూడు అది చూపి. ఆరెంజ్ అయింది మంచిగా. అయిందా మనం కూడా ట్రై చేద్దాం. ఏ రాండి నెలకు నిజంగా డ్రెస్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటిది? నిజంగా డ్రెస్ కోసమేనా? ఇగో నేనైతే పోతాను. నాకు ఇట్లా జరుపుకోవాలి. అన్నీ పెద్ద ఎన్ని వస్తాయో ఎన్ని తెస్తానో తేనో కూడా తెలియదు. తెత్త మాత్రం ఒకటి ఉంచుకొని నేను అన్ని ఇచ్చాను. నేను ఎన్ని తెస్తానో దూడూరు ఫోన్ అయితే పోతాను అన్న కదా. ఒకటైతే పట్టుకొచ్చింది దానంతకు. అమ్మయ్యా పొద్దున్న నుంచి తిరిగి 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 మస్తు అలసిపోయిన ముల్లా. టైం అయితే 4 అవుతుంది సాయంత్రం. మస్తు ఆకలితోటి ఉన్నాం. ఇక అన్నయ్య వాళ్ళైతే బొంగు చికెన్ ఆర్డర్ చేసిర్రు. చికెన్ వచ్చింది మంచిగా తింటున్నాం. మస్తు టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అక్కడ ఫేమస్ బొంగు చికెనే కదా. ఇక మనం అక్కడ వరకు వెళ్ళి ఆ చికెన్ టేస్ట్ చేయకపోతే ఎట్లా. అందుకే బొంగు చికెన్ తీసుకున్నాం. తర్వాత బిర్యానీ తీసుకున్నాం. తర్వాత మిక్స్డ్ బిర్యానీ తీసుకున్నాం. అన్ని రకాల టేస్ట్ అయితే చేసినాం. ఫుడ్ అయితే సూపర్ నచ్చింది. ఉదయ ఏడున్నావు?
ఎందుకు ఫ్రెండ్స్ నువ్వు మారేడు మిల్లి కన్నా వచ్చి ఈ షెప్లో షాప్లో కనబడతాను ఏంది ఏంది స్వప్నకకు కరీంనగర్లో చెప్పులే దొరకనట్టు మారడిమిల్లి పోయి కొనుక్కుంటాంది అనుకుంటారా? మరి ఏం చేద్దాముల్లా, అక్కడ రోడ్లకి అక్కడ నడిచినందుకు నా చెప్పులు తెగిపోయేటట్టు అయినాయి. ముందు జాగ్రత్తకే ఒక జత కొనిపెట్టుకుందాం అని అయితే చెప్పుల దుకాణానికి పోయి చెప్పులు తీసుకున్నాం. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, స్వప్నక్క డ్రెస్ సెన్స్ ఏంది అట్లుంది, పైన రకం వేసుకుంది కిందో రకం వేసుకుంది అని అనుకునే వాళ్ళు కొంతమంది అయితే ఉంటారు. వాళ్ళ కోసం అయితే క్లారిటీ ఇస్తున్నా. అక్కడ మొత్తం ఎర్రమట్టి, రోడ్లు బాగాలేవు, సో అక్కడ కంఫర్ట్గా ఉంటుందని అయితే ప్లాజోస్ వేసుకున్నాం. ఇది కూడా చెప్పాలా అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే చెప్తున్నానంటే అందరికీ కాకపోయినా ఒక్కరిద్దరికైనా డౌట్ వస్తుంది కదా, అందుకే ముందుగానే క్లారిటీ ఇస్తున్నాను. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను. మేడం ఎటు ఇక్కడ గుడిసెలు ఇచ్చిరట, గుడిసెలలో ఉన్నది అది. హాలిడే అన్నారు, మరి మాకు హాలిడే కాదు కదా, ఇలా తిరుగుడే, తిరిగి సగం అవుతాను. ఇప్పుడు తెచ్చే ఓపికే లేదు, మేము కొద్దిగా తెచ్చుకుంటాం. ఏమైంది అన్న, ఏంటిది అది? షాపింగ్ పెడుతున్నా, ప్రిపేర్ అవుతున్నారు మార్నింగ్ కోసం. ఎట్లుంది ప్లేస్, ఎట్లుంది స్పాట్? లాట్ ఆఫ్ ఎంజాయింగ్, చాలా బాగుంది టూర్. ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, మన ఫ్యామిలీ లాగా అనిపించింది నాకు. నన్ను కూడా కలుపుకున్నాక చాలా సంతోషం. అయ్యయ్యా, హ్యాపీ. ఇవేనా మనకు ఇచ్చిన డేరా? చూసుడు కాదు, పొద్దుగాల 2 గంటలకు లేచి మళ్ళీ ఇంకొక కాడికి పోవాలి. మా నాన్న ఫస్ట్ టైం మాతో ట్రిప్, రిటైర్మెంట్ అయినాక లాస్ట్కి అడుగుదాం ఫీలింగ్ ఎట్లుందో. మా అమ్మ అంటే ఆల్రెడీ మనతో వస్తుంది, ఊటీకి వచ్చింది, వైజాగ్ వచ్చింది. ఈ కుక్క పిల్ల పైసలు తీసుకున్నారా? ఎక్కడ పైసలు తీసుకోరు. ఒక్కసారి విజయనగరం DJ Vijay Rock in the mix. చూసారా, రాయశంకులను రాజుబాబాయ్ అయితే డైరెక్ట్ అడ కూర్చున్నారు, ఇంకెవరు బ్రదర్స్ వచ్చి ఆడ కూర్చున్నారు. నేను ఒక్కనే ఉన్నా, అందరూ ఆడుకున్నారు డైరెక్ట్ ఈ టెంట్లల్లో. ఎట్లా ఆడుకున్నారంటే డైరెక్ట్ నేను చూపిస్తే ఇప్పుడు చూడరి. ఇప్పుడు ఆంటీ వాళ్ళు అయితే ఇప్పుడు దీనిలో ఈ టెంట్లు ఉన్నారు.